హలో మమ్మ, నేను మీ బిషమ్ అబ్బాయి. మామ ఇవాళైతే మనమైతే మొన్నైతే చికెన్ పచ్చడి అయితే పెట్టాం, కానీ ఇవాళైతే మనమైతే కొరమైన చేప పచ్చడి అయితే పెడుతున్నాం మమ్మ. కొరమైన అయితే చాలా రేర్ చేప అయితే, అది దొరకడం చాలా కష్టం. అయితే మా అక్క వాళ్ళు అయితే చేపలు పడతారు, అలా వాళ్ళైతే తీసుకొని వచ్చారు మన ఇంటికి. అయితే అక్క వాళ్ళు అయితే చేపల పచ్చడి పెట్టి అంటే డాడీ అయితే తీసుకురండి అమ్మ పెట్టిస్తా అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పి మనమైతే ముందైతే రెడీ చేసుకోవాలి కదా మామ చేపల పచ్చడికి అయితే. ఇంకా అందుకే డాడీ అయితే నిమ్మకాయలు ఇవన్నీ నిమ్మకాయలు రాసి పక్కన పెడుతున్నాడు చేప పచ్చడిలో కలపడానికి. ఇంక అమ్మ అయితే అదైతే వేపేస్తుంది సాంబారన్నీ. అట్లా నానైతే నిమ్మకాయ రసం అయితే పిండుతాను మా అమ్మ పక్కకు పెట్టి, అంటే చేప పచ్చడి కలపడానికి చెప్పా కదా. అలా దాన్ని అయితే మంచిగా కోసి అయితే కొన్ని మంచిగా పిండేస్తుంది, దాని రసం మొత్తం జ్యూసీ జ్యూసీ తీసేశారు డాడీ అయితే. ఇంకా అలా అక్క వాళ్ళైతే వచ్చారు, వాళ్ళైతే ముందు చేపలు కోసుకున్నాను మంచి నీట్గా కడిగి తీసుకొచ్చారు. ఇంకా డాడీ అమ్మంటే కొంచెం ఆ నీళ్ళన్నీ దిగాక ఆ ఉప్పు అని పసుపు అయితే వేసి దాంట్లో కలుపుతున్నారు మమ్మ. మీరైతే వాటిని అయితే ఫస్ట్ అయితే ఎండబెట్టుకోండి మమ్మ, దాంట్లో ఉన్న తేమ అంతా పోయేదాకా, లేకపోతే నూనె ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా అలాగంటే పసుపు అను అవి అయితే కలుపుతున్నారు. కింద చూడొచ్చు మీరు ప్లేట్లో నూనె నీళ్ళు అయితే ఉన్నాయి, అవంతా దిగిపోవాలి మామ. చూసుకొని మామ కానీ నీట్గా అయితే మంచిగా పసుపు అను ఉప్పు కలుపుకొని పక్క పెట్టుకొని కొంచెంసేపులో నిమ్మరసం పోసి కొంచెం పక్క పెట్టుకోవాలి మామ, ఎందుకంటే అవి నిమ్మరసం పట్టాలి కదా. ఇంకా అలా ఎమ్మన్నే కొంచెం నూనె వేడి నూనెలో అవి వేసుకోండి మామ. అలా నీట్గా వాటిని వేసుకుంటే అలా మంచిగా బుడగ నురగొస్తూ ఉంటుంది అవి వేగుతూ ఉంటే. అలా వాటిని అయితే ఒక్కొక్క అంటే మేము పెట్టుకునే క్వాంటిటీ అయితే 3 kgs మామ. అందుకనే మాకు చూడండి, మేము చాలా టైం పట్టింది, మాకు 2 hours పట్టింది అవి వేగడానికి. అవి మేము 3 kgs అయితే వేపాము. అది చూడండి మంచి బ్రౌనిష్ కలర్ అయితే వస్తుంది చేపలు అయితే. అది చూసుకోవచ్చు మనమైతే అంత నీట్గాను బ్రౌనిష్ కలర్ అయితే వస్తున్నాయి చేపలు అయితే, చూసుకోవచ్చు కలర్ అయితే. అలా మంచి బ్రౌనిష్ కలర్ అయితే వస్తున్నాయి. ఇంకా అందులోకి చేపలు వేపిన దాంట్లోనే నానైతే మళ్ళీ కరివేపాకు అయితే వేస్తున్నాడు పచ్చడి రెడీ చేయడానికి అయితే. అలా కరివేపాకు వేసాడు, పచ్చిమిర్చి వేసి నీట్గా వాటిని అయితే కొంచెం పచ్చిదనం పోయేదాకా వేపాలి మామ. అలా వేపకపోతే అవి మనకంత టేస్టీ రావద్దు. అందుకని డాడీ చూడండి మంచి నీట్గా అయితే దాన్ని అయితే వేపుతున్నాడు. అందులోకి అది కొంచెం వేగిన తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు. అల్లం పేస్ట్ అనేది కూడా పక్కా వేయాల్సిందే, ఎందుకంటే మనకి పచ్చివాసన పోవాలి కదా మామ. అలాగే మీరు చికెన్ పచ్చడి కూడా పెట్టాను నేను వీడియో అయితే, దాన్ని కూడా చూడండి మామ. సేమ్ యాస్టిస్ దీనిలాగే ఉంటుంది, ఇది అది సేమ్ ఒకలాగే ఉంటాయి మామ. అవ్వండి అట్లా మంచిగా కొంచెం అయిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి మనం. అయితే మనకి ఎంత టేస్ట్ కావాలి అంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపాలి మామ. నీట్గా అయితే కలుపుకోవాలి. అక్కడ డాడీ అయితే ఒక 5-6 స్పూన్లు అయితే వేసాడు. మేమైతే 3 kgs పెడుతున్నాం. మీకు ఎంత కావాలో అంత పెట్టుకునే దానికి బట్టి సరిపడా వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, మళ్ళీ ఆవాలు జీలకర్ర రెండు వేయించి పట్టుకోవాలి మామ. ఆ పొడి కూడా కలుపుకోవాలి దీంట్లో అయితే చేపల పచ్చళ్ళు అయితే. అవంటే వాటిని అన్నిటిని వేస్తుండే గరం మసాలాను, ధనియాల పొడి, జీలకర్రను అది. మామ మీరైతే కారం వేసుకునే ముందు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయండి, ఎందుకంటే కారం అయితే మారుతుందంట, స్మెల్ వేరేలా వస్తుంది. అందుకనే మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కారం అయితే వేయండి. మా డాడీ చూసుకోలే, ఫస్ట్ అయితే కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేయలే. లక్కీలీ ముందే ఆఫ్ చేసేసాం, మళ్ళీ తర్వాత కొంచెం చూసి ఆఫ్ చేశారు. అగోండి అలా కా అట్లా ఉండగానే మీరైతే చేప ముక్కలు అయితే వేసుకోండి మామ. వేసుకొని మంచిగా పచ్చడిని అయితే నీట్గా కలుపుకోండి. అవును అలా డాడీ ఎలా కలుపుతున్నారో అలా నీట్గా పచ్చడిని అయితే మంచి నీట్గా కలుపుకోండి, మన ముక్కకు అంతా పట్టేటట్టు. అలా కలుపుకొని ఒక 2 minutes, అంటే వేడి వేడిగా ఉంటుంది కదమ్మా, కొంచెం పక్కా పెట్టండి. చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని నీట్గా దానికి మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపులో మీరు నిమ్మరసాన్ని అయితే పోసుకొని మంచి కలపండి మామ. అక్కడ డాడీ ఎలా కలుపుతున్నారో అలా కలిపేసి మీకు అంత ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం అయితే టేస్ట్ చేయాలిగా, అందుకని డాడీ తినిపి డాడీ అంటే కొంచెం అన్నం పెట్టి అలా అప్పుడే పెట్టిన పచ్చడిని వేసారు డాడీ అయితే. అలా చేప ముక్కలు పక్కకు పెట్టేసి అయితే డాడీ అయితే మంచిగా అన్నం అయితే కలిపేశారు. మీరు ఒక్క ముక్కతో సగం చాలా అన్నం తినచ్చు మమ్మీ, ఎందుకంటే క్వాంటిటీ చాలా బాగుంటుంది పచ్చడి ఇలా పెట్టుకుంటే. అటువంటి నిమ్మరసం పోయి డాడీ అంటే బాగోదు వద్దురా ఆగరా అండు. ఇంకెమ్మన్నే మనం అయితే డాడీ అయితే తినిపిస్తుండు, మనకు చెయ్యిరిగింది కాబట్టి. అలా మనం వీడియో తీసుకుంటే డాడీ తినిపిస్తుంటే తిన్నాం మమ్మ, సూపర్ అవుతుంది. ఒక బాయ్ మమ్మ, లైక్ చేసి సబ్స్క్రైబ్.